చెట్టు గీసిన వాళ్ళని శిక్షిద్దాం శిక్షిద్దాం పెత్తందారులు జై గౌడన్న గౌడ కులస్తుల ఉపాధి మీద దెబ్బకొట్టిన వారిని వెంటనే గౌడ కార్మికుల కుటుంబాల ఉపాధి మీద దెబ్బకొట్టిన వారిని వెంటనే గీత కార్మికుల ఐక్యత అగ్రకుల అహంకారిత పూరితమైనటువంటి రెడ్డిల అహంకారం నశించాలి రెడ్డిల అహంకారం నశించాలి రెడ్డిల అహంకారం కులహంకారం నీళ్లు వారించుకుంటూ దాన్ని పెంపకం చేయడం జరిగింది. మరి అటువంటి దాంట్లో దాని పక్కకి ఆనుకున్నటువంటి ఇంకా కొంతమంది వేరే వాళ్ళ భూమిని కబ్జా చేసినటువంటి కొంతమంది ఏదైతే ఉమ్మడి గ్రామానికి చెందినటువంటి అగ్రకులాల వాళ్ళు ఇలా దాన్ని దాటుకొని వచ్చి ఇలా గౌడ కులస్తుల భూములైనటువంటి 5 ఎకరాల భూమిలో పెట్టుకున్నటువంటి చెట్లను అతి కిరాతకంగా పట్టబగండి మొత్తం మంది చూస్తుండగానే గడ్డ పనులతోటి ఒక 20-30 మంది ఆ చెట్లను ఏదైతే మొగిలి తీసేయడము మొత్తానికి పెకిలించి పారేయడం జరిగింది. ఇలా ఈ చెట్లు పెంచుకోవడానికి 4 సంవత్సరాలుగా నానా అవస్థలు పడుతూ ఆ యొక్క గీత కార్మికులు ఎన్నో ఇబ్బందులు కోర్చుకుంటూ లక్షల రూపాయల వ్యయాన్ని వేచించి మరి ఇలా ఆ చెట్లను పెంచుకోవడం జరిగింది. మరి ఇలా చేతికి ఇంకొక సంవత్సరం అయితే చేతికి వచ్చే సమయాన ఇలా ఒక ప్రాణాన్ని తీసినట్టుగా మా యొక్క ఉపాధి మీద దెబ్బకొట్టినటువంటి ఆ రెడ్డి వర్గం కానీ అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాన్ని కానీ వారిని ఇప్పటి వరకు మరి కేసు అయితే చేసిరు కానీ నామపూర్వకంగా వాళ్ళని రిమాండ్కి పంపలేడు. ఇలా ఈ చెట్లను చంపడం ఎంత దారుణం అంటే ఇలా ఈ దాడి కేవలం బొమ్మిల గ్రామ గౌడ కులస్తులది కాదు, ఇలా మా జాతి మీద దెబ్బ కొట్టింది. కాబట్టి ఇలా ఈ మా భీమారం మండలం కత్తపూర్ మండలే కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి గుండం చేద్దాం. ఎవరికి కూడా అయిన పరిస్థితి లేదు. ఇలా వచ్చింది 100 మంది 200 మంది కావచ్చు, రేపు పొద్దున వందలు కాదు వేలు కాదు లక్షల మంది ఈ జగిత్యాల నియోజకవర్గంలో అగ్నిగుండం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ముచ్చట్లేదు. మర్యాద పూర్వకంగా ఇలా ఏదైతే మా చెట్లను వీకేసిలో వాళ్ళను తీసుకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పించి ఆ చెట్లకు 4 ఏళ్ళు ఎంత కష్టపడ్డాం, దాని మీద ఎంత వ్యాయామం వెచ్చించడం
ఎంత ఖర్చు చేస్తాం, దానికి ఏం జరిగింది అనే దాని మీద తీసుకొని అదేవిధంగా వారికి తగిన శిక్ష పడాలి. ఏదో నామపురి వ్యక్తికి కేసులు పెట్టి వాడు చేసిన వంటలు మేము రోడ్ల మీద తిరుగుడు కాకుండా ఖచ్చితంగా వాళ్ళను కఠిన శిక్షించినట్టయితేనే మేము ఒప్పుకుంటాం. లేకపోతే మాత్రం దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇది బొమ్మైన గౌండ్లకు సంబంధించిన సమస్య కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులాల మీద జరుగుతున్నటువంటి ఈ దురాంకారాన్ని మేము సహించలేదు. ఈ ఒక అగ్రకుల అహంకారాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాం. మా శక్తి సామర్థ్యాలను మేము చూపిస్తామని తెలియజేస్తూ గీత కార్మికులకు ఇప్పటికీ ఒక్క జాగా కాదు, ఇలా చిన్నమెట్టిపల్లి కాడ కానీ ఇంకొకడ కానీ మొన్న చక్రన్పల్లిలో కానీ ప్రతి జగలో ఎక్కడైతే అగ్రవర్ణాల ఆధిపత్యం చెలాయిస్తున్నారో అక్కడ గౌడ కులస్తులను అణగదొక్కుతున్నారు. ఈ అణగదొక్కినట్టయితే మేము మాత్రం ఒప్పుకోలేదు లేదు. మా శక్తి సామర్థ్యం ఏదో మేము చూస్తాం. మా దాంట్లో కూడా తమ్మున్నది. మా దీంట్లో అన్ని రకాలుగా మేము ముందడున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మేము తెలియజేస్తూ గీత కార్మికుల ఐక్యత, గీత కార్మికుల ఐక్యత. పొద్దున 7 గంటలకు వెళ్తారు మా వాళ్ళు ఇంట్లో నుంచి. పొద్దున వెళ్ళి 7 గంటలకు వెళ్ళి 400 రూపాయలు తీసుకొని ఇంటికి వస్తే మేము ఆ 400తోని ఇంట్లో మేము పిల్లలను చదివించుకోవాలి. అవిటితోనే సంసారం వెళ్ళ తీసుకోవాలి. ఇప్పుడు మాకు ఉపాధి లేకుండా వేసింది. వాళ్ళు ఏ తీరు చెట్లను చేతులతోనే నరికివేయడం జరిగిందో అదే తీరు వాళ్ళు చెట్లు పెట్టించాలి. మాకు 5 ఎకరాల చుట్టూ కంచె వేయించాలి. వాళ్ళు ఇది ముందుకు తీసుకొచ్చి తీసుకురావాలి. తీసుకురాకపోతే ఎంత దూరానికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. గౌడన్నల ఐక్యత ఏంటిదో చూపిస్తాం. వాళ్ళకు దడ ఏదో ఒక కులాల మీద దాడి చేస్తే కూడా పట్టించుకుంటా లేరు అని గిట్ట అగ్రవర్ణాలు అనుకుంటే అది వాళ్ళ అవివేకం అని హెచ్చరిస్తున్నాము. ఈనాడు సబ్బండ బీసీ వర్గాల అందరం కూడా ఒకటైనాము. ఎవరికి ఏ ఆపద వచ్చినా అది అందరి ఆపదగా మీదేసుకొని కొట్లాడతాము. ఇమ్మీడియట్ గా వాళ్ళని జైలుకు పంపించి క్రిమినల్ చర్యలు కనుక తీసుకోకపోతే ప్రత్యక్ష చర్యలకు మేము దిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని చెడగొట్టింది ప్రభుత్వం అవుతుంది కాబట్టి తక్షణ చర్య తీసుకోవాలని ఈ సందర్భం బీసీ ఎస్సీ ఎస్సీ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తాను. జై బీసీఎస్సీ ఐక్యత, నాయకత్వం. మరి జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో జరిగినటువంటి అత్యంత హేయమైన చర్యను నిరసిస్తూ ఈరోజు మరి బొమ్మెన గౌడ సంఘం ప్రతినిధులను, మహిళలు మరియు వృత్తిదారులంతా కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ వారికి జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ న్యాయం కోసం ఈరోజు మరి కలెక్టర్ మెట్లెక్కాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. మరి దీనికి గల కారణం ఏంటంటే మరి గత 40 సంవత్సరాల క్రితమే ప్రభుత్వము గౌడ కుల సంఘానికి కేటాయించినటువంటి 5 ఎకరాల భూమిలో మరి జీవనోపాధి కోసం పెంచుకున్నటువంటి ఈత చెట్లను ఆ ఊరిలో ఉన్నటువంటి కుల దురహంకాలు అనేటువంటి మరి ట్రాన్స్ఫార్మర్ రైతు సంఘం పేరున ఉన్నటువంటి కొందరు రెడ్డి కుల దురహంకాలు మరి మిగతా వాళ్ళ సన్నిహితులను కలుపుకొని దాదాపు 300 ఈత చెట్లను మరి వాటిని నరికేసి పీకి పక్కన పెట్టడం జరిగింది. మరి వాస్తవికంగా ఈరోజు ఒక కన్న తల్లి తన బిడ్డకి ఎట్లయితే పాలించి చదువుకుంటుంది, ఈరోజు సమాజానికి కూడా అమృతం లాంటి కళ్ళునిచ్చి ఈ సమాజాన్ని సంరక్షించుకుంటుంది గౌడ కులం. అట్లాంటి మరి గౌడనల జీవనోపాధి మీద దెబ్బ కొట్టినటువంటి ఈ కుల దురహంకారుల మీద చట్టపరంగా మరి చర్యలు తీసుకొని శిక్షించి మరి గౌడనల జీవితం మీద పొట్ట దెబ్బ మీద కొట్టినటువంటి మరి వారికి ఆ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును తప్పకుండా మీరు ఇవ్వాల్సిందిగా ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి మరి తొలగించినటువంటి ఆ 300 చెట్ల స్థానంలో మళ్ళీ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో ఆ 300 చెట్లను పెట్టించి మరి ఆ డ్రిప్ పైపులని అదేవిధంగా రిగ్గు పైపులను ధ్వంసం చేసిన ఏదైతే ఉందో వాటిని కూడా వెంటనే మరి అక్కడ ఏర్పాట్లు చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటి దాడులు పునరావృతం కాకుండా బలమైనటువంటి మరి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందే మేము ఈరోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి మరి సబ్బండ కులాలంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మరి గౌడనలు ఏం అన్యాయం చేస్తున్నారు, ఎవరికి ఏం అన్యాయం చేస్తున్నారు. మరి మీకు ఈరోజు మీరు ఎంతో శ్రమపడి మరి అలసిపోతే మీకు సాధకాన్ని ఇచ్చేటువంటి బాధకాన్ని నేర్చుకునేటువంటి మరి కళ్ళను మీకు అమృతంలాగా పోస్తున్నారు కదా. మరి మీరు ఎందుకు దాడి చేయడానికి మీరు పురుగొల్పుతున్నారు? మరి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మరి మేము అక్రమంగా తీసుకున్న భూమి అంటే కాదు కదా, ప్రభుత్వమే మాకు 5 ఎకరాల భూమి పట్టా భూమి ఇస్తే దాంట్లో మరి జీవనోపాధి కోసం పెట్టుకున్నటువంటి చెట్లను మీరు తొలగించడం అంటే ఇది ఎంత ఘోరమైన చర్య. ఇట్లాంటి చర్యలు ఇవి సహించదగినవి కావు. ఇకనైనా ఈ చర్యలు మానుకోండి. కుల దురహంకారుల చేతిలో మీరు బలి కాకుండా ఉండండి. అన్నదమ్ములా కలిసి ఉండి ఊర్లో ఒక బిడ్డలుగా మనం ఉండి ఒక తల్లి బిడ్డలుగా మనం అంతా బతుకుతూ అందరూ క్షేమంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరిగినప్పటికీ కూడా వాటిని మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉంటాం. ఒక బలమైన చట్టం కోసం దీనికి రేపు భవిష్యత్తులో పోరాటం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరి అందుకోసం ఈరోజు జగిత్యాల గౌడ
మరి గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుల వారి సమక్షంలో మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి గౌడన్నలు మరి తల్లులు వాళ్ళంతా కూడా పనులు వదిలిపెట్టుకొని మాకు జరిగిన అన్యాయానికి మరి నిరసిస్తూ రేపు ఎక్కడ కూడా జరగకూడదు, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి మరి గొప్ప సంకల్పంతో మరి వచ్చినటువంటి ప్రతి గౌడన్నకి తల్లికి అందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారం తెలియజేస్తూ మరి గౌడన్నల ఐక్యత కోసం మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి తెలియజేస్తూ వర్ధిల్లాలి గౌడ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి గౌడ కార్మికుల ఐక్యత, శిక్షించాలి దుండగులను వెంటనే, శిక్షించాలి కుల దురహంకార దుండగులను వెంటనే, సాధిద్దాం బలమైన గౌడ కుల చట్టాన్ని. జై గౌడన్న, జై గౌడన్న. నశించాలి 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 నశించాలి. జై గౌడన్న, గీత పారిశ్రామిక సహకార సంఘం. జై గౌడన్న. ఇలా గీతా పారిశ్రామిక సంఘం గౌడ కులాలు అంతరించిపోతున్న సమయంలో కతలాపూర్ మండల్ బొమ్మన్నె గ్రామంలో వాళ్ళు పూర్తిగా ఈ చెట్లపైనే ఆధారపడి, ఈ కళ్ళమ్ముకునే దానిపైనే ఆధారపడి వాళ్ళు జీవితాలు గడుపుతున్న ఒక చిన్న బతుకులు వాళ్ళందరికీ కూడా. అక్కడ బొమ్మన్నె గ్రామంలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకు వాళ్ళకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, కార్లు లేవు, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు లేవు, ఎట్లాంటి వాళ్ళు లేవు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ కళ్ళు గీత దాని మీదనే బతుకుతున్నారు. అంటే రోజు పొద్దున 5 గంటలకు పోయి కళ్ళు గీసుకొని అమ్ముకుంటే ఒక 500-600 రూపాయలు వస్తే 500 రూపాయలతో రోజు వాళ్ళ కుటుంబం గడుస్తుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న భార్య, కొడుకు, బిడ్డ వాళ్ళు చదివించుకున్నా, నేర్పించుకున్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు వచ్చే 500-600 రూపాయల జీతంతోనే బతుకుతున్నారు. మరి ఇట్లాంటి చిన్న బతుకుల పైన ఆ బొమ్మన్నె గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు, పెత్తందారులు కన్నెర్ర చేసి వీళ్ళ చిత్రహింసలు చేసి ఉన్న బతుకులే చిన్నగా ఉన్నాయంటే ఇంకా చిత్రవద చేయాలని ఎంతవరకు సభాపైన అందరినీ అడుగుతున్నా. దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి. ఇవాళ ఇంతమంది బొమ్మన్న గౌడ్స్, జిల్లా గౌడ్స్, మండల గౌడ్స్, కతలాపూర్ గౌడ్స్, అన్ని మేడిపల్లి మండలము, మేడిపల్లి అన్ని భీమారం మండలు, ఇట్లా అనేక మండలాలకు వెళ్ళి గౌండ్లు అందరూ ఎందుకు వచ్చారంటే ఇట్లాంటి అన్యాయం మాకు కూడా జరుగుతున్నది, దయచేసి ఇట్లాంటి అన్యాయాలు మాకు జరగకుండా కాపాడండి అని చెప్పని కోసం ఇక్కడికి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఇవాళ వాళ్ళ చిన్న బతుకులు, ఇవాళ వాళ్ళకు ఇప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్, ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్లకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ 5 ఎకరాల భూమిని వాళ్ళు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చి గత ప్రభుత్వము ఉపాధి హామీ కింద వాళ్ళకు చెట్లు పెట్టించింది. కొన్ని 1000 చెట్లు పెట్టుకున్నారు. ఆ ఉపాధి హామీకి చెట్టు పెట్టిన రోజు కూడా ఎక్సైజ్ సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, ఇక వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చిండ్రు. దానికి గవర్నమెంట్ ఉపాధి ఇచ్చి అక్కడ మనకు బోరింగ్ వేయించి దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెట్టించింది అంతా కూడా గవర్నమెంటే. దానిపైన ఇన్ని రోజులు ఆశ పెట్టుకున్నారు. చిన్న జీవితాలు, అయ్యో ఇంకొక సంవత్సరం అయితే అక్కడ కళ్ళు గీసుకోవచ్చు, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఇన్ని రోజులు ఆశ పెట్టుకుంటే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద మనుషులు వీళ్ళ జాగాని కబ్జా చేసుకోనికి ప్రయత్నంలో వచ్చి 300 చెట్లని అడ్డగోలుగా నరికేసేసేసి అన్యాయంగా ఇలా ఫోటోలు చూస్తే మనసంతా బాధ అనిపిస్తుంది. కిందకి ఇది ఉన్నది, పైన అంతా మొత్తం కొట్టేసి పడేసారు. చెట్లని చిత్రవదంగా కింద పడి ఉన్నాయి. అక్కడ 2-3 మనుషులు ఇవాళ దాన్ని కాపాడుకోనికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన గొడ్డలతోని వాళ్ళని నరికేద్దాం, మిమ్మల్ని చంపేస్తాం నా కొడుకులారా మీరు ఇక్కడ వస్తే అని చెప్పి వీళ్ళు ఇన్ని రోజులకి వెళ్ళి కూడా అవస్థ పడుతున్నారు. అక్కడ ఊర్లో చెప్పుకుంటున్నారు, అక్కడ అందరితోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత ఘోరంగా చూపిస్తున్నారంటే ఈ పెత్తందారులు అవసరం పడితే మనం కుల బహిష్కరణ చేస్తామని చెప్పి వీళ్ళు కూడా బెదిరిస్తున్నారు. ఇది ఏమన్యాయం, ఎక్కడ బతుకుతున్నామో, మనం ఏం రాజ్యం నడుస్తున్నది ఇది మనకు. అరే ఒక సైడ్ ఏమో గవర్నమెంట్ మీరు చెట్లు పెంచుకోరు, ఉపాధి పెంచుకోరు అని చెప్పి ఒక సైడ్ చెప్తే, ఇంకొకసారి పెత్తందారులు అందరూ కూడా ఇట్లా చిన్న కుటుంబాలపైన, గౌండ్లపైన చేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? ఇవాళ 300 చెట్లని నరికిండ్రు ఇవాళ మీరు. మరి ఇవాళ మాకు ఎవరు న్యాయం చేస్తారు? కలెక్టర్ న్యాయం చేస్తారా? ఆర్డీఓ న్యాయం చేస్తాడా? ఎస్ఐ న్యాయం చేస్తాడా? సిఐ న్యాయం చేస్తారు? ఎవరు న్యాయం చేస్తారు మాకు? మరి మేమందరం కూడా రోడ్డు మీద పడకపోతే ఎట్లున్నది? ఇవాళ నరికినోడేమో ఇంట్లో ఏసీలలో వండుకున్నాడు. మేము నష్టపోయిన వాళ్ళందరూ పాపం వీళ్ళందరూ మొత్తం ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్నటి నుంచి 3 రోజులకి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ, ఎక్సైజ్ సిఐ చుట్టూ, సూపరింటెండెంట్ చుట్టూ, ఇలా ఆగిరికి కలెక్టర్ చుట్టూ కూడా తిరగబడుతుంది. వాడు గీసిన వాడు నరికినోడేమో ఇంట్లో కూర్చొని వాడు డ్రామా చేస్తున్నాడు. మరి మమ్మల్ని ఎవరు కాపాడాలి?
మరి మాకు మేమే కాపాడుకోవాలని నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ దీన్ని ఇక్కడి నుంచి ఒడగొట్టే ప్రసక్తే లేదు. ఇవాళ మేము మాకు కావాల్సిన కోరికలు ఒక్కటి బాగా జాగ్రత్తగా చెప్తున్నాం. ఇవాళ అందరికీ చెప్తున్నాము, బొమ్మన గ్రామంలో ఇవాళ మాకు ఎవడైతే చెట్లు నరికిండో వాడు జైల్లో కూర్చోవాలి, వాని ఎఫ్ఐఆర్ కావాలి. వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 మందా 15 మందా వాళ్ళు వచ్చి మా అక్కడ జాగాల చెట్లు పెట్టాలి, డ్రిప్ ఇరిగేషన్ వేపియాలి, బోర్ వేపియాలి. అంతవరకు కూడా వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేస్తాం. ఇవాళ ఈ ధర్నా ఒక్కతో అయిపోదు. మేము ఖచ్చితంగా ఇంకా దీనికి 10 రెట్లు మొత్తం జిల్లా మొత్తం బాడీ అంతా వచ్చి ఇవాళ ఎవరైతే చెట్లు నరికిరని మాకు చెప్తారో బొమ్మన గ్రామస్తులు మా గౌడన్నలు వాళ్ళ ఇంటి ముందట పోయి కూడా ధర్నా చేస్తాం. ఏం చేస్తారో చూద్దాం, మేము కూడా చూస్తాం. వీళ్ళకి ఎవరు లేరనే కదా మీరు అందరూ కూడా వాళ్ళపైన ఇంత దౌర్జన్యం చేస్తారు. జాగా నీది కాదు, ఊరు వ్యవస్థ నీది కాదు, ఎవరిదో పక్కల జాగా వారిని కబ్జా చేసుకొని అక్కడి వెళ్ళి మీరు గౌన్ల మీద మీరు కన్నెర్ర చేస్తే ఎంతవరకు అన్యాయం? తెల్లారు లేస్తే రాత్రి వరకు బావ అక్క అన్న అనుకొని మీరు బతికే గ్రామాలల్లో ఇలా చిచ్చు పెట్టేంత మీకు ఏం అవసరం ఉన్నది? ఇలా చిన్న బతుకులు కదా, వాళ్ళు రోజుకు 500 రూపాయలు, రోజు 500 రూపాయలు. ఇలా మీ లెక్క వాళ్ళకి భూములు లేవు, జాగాలు లేవు కదా, చిన్న బతుకులు కదా, వాళ్ళకి కళ్ళు మీద ఆధారపడే బతుకులు కదా. మరి వాళ్ళపైన కూడా మీరు ఇంత దౌర్జన్యం చేయడం తగదు అని చెప్పుకున్నాం. దయచేసి ఇవాళ మీడియా ద్వారా కూడా అందరూ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, గౌన్లను వదిలేయండి. వాళ్ళ చిన్న బతుకులు వాళ్ళని బతకనియండి. వాళ్ళు కులాలు అంతరించిపోతున్నాయి. ఎవడు ఎక్కడ ధైర్యం లేదు. 30 ఫీట్ల 40 ఫీట్ల తాటి చెట్టు ఎక్కాలంటేనే ఇవాళ రేపు భయపడతారు. ఇవాళ 2 ఫ్లోర్లు ఎక్కుతేనే కళ్ళు చెక్కలు వచ్చినాయి, కింద పడుతున్నాం అనేటోళ్ళు ఇవాళ 40-50 ఫీట్ల మీద వాళ్ళు వృత్తి చేస్తున్నారు. తెల్లారి పోతే వాళ్ళు ఇంటికి పోయిన చెట్లకు పోయిన వాళ్ళు ఇవాళ రాత్రికి ఇంటికి కరెక్ట్గా చేరుతాడా లేదా అని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఇంత రిస్క్ తీసుకున్న వృత్తి పైన మా వాళ్ళు ఆధారపడ్డారు. దయచేసి వాళ్ళందరూ కూడా కోరుతున్నా, వాళ్ళని కాపాడుండ్రి. ఇవాళ వాళ్ళని బతకనియండి. గవర్నమెంట్ ఉపాధి ఇస్తున్నది, ఆ ఉపాధిని మేము పెంచుకుంటాం, చెట్లను పెంచుకుంటాం. ఇవాళ అక్కడ అందరూ బాగుపడతాం. మేము అన్నదమ్ములాగా బతుకుదాం. ఇవాళ చిన్న జీవితాలు ఇవాళ అక్కడ ఉన్న గ్రామ ప్రజలే మిమ్మల్ని మా వాళ్ళ మీద కన్నెర్ర చేస్తే ఎంతవరకు సబబు ఇది? ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఊరుకునేది లేదు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా అరెస్ట్ కావాలి. మాకు అక్కడ బోరింగ్ వేయాలి, చెట్లు పెట్టాలి. మాకు ఆర్డీఓ గారు రేపు వస్తారని ఇప్పుడు మాకు మాట ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసినాం, అక్కడ ఆర్డీఓ గారు కూడా చెప్పినాం. వీళ్ళందరూ కూడా మాట ఇచ్చారు, ఖచ్చితంగా రేపు రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పి అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆదిశీన్ అన్న కూడా కలిసారు. మా గౌడన్నారు అందరూ పోయి కూడా నేను కూడా మాట్లాడినా, రమేష్ అని ఎంఆర్ఓ గారితో కూడా నేను కూడా మాట్లాడినా. వాళ్ళందరూ కూడా మీ గౌడన్నకు న్యాయం చేస్తామంటున్నారు. మేమందరం వేచి చూస్తాం, ఖచ్చితంగా వేచి చూస్తాము. ఇంకొక 3 రోజుల 2 రోజులు వేచి చూస్తాం. మాకు అక్కడ ఆర్డీఓ గారు రావాలి, మాకు హద్దులు పెట్టాలి, మేమంతా ఫెన్సింగ్ చేసుకోవాలి. చేసిన వాళ్ళు మళ్ళీ ఎవడైతే చేసినోడు ఉన్నాడో, ఆ చెట్లను తీసినోడో వాడికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము ఈ విధం అయితే ఆపము. మీకు ఏదో అనుకుంటుండొచ్చు కానీ మేము మాత్రము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాము. జిల్లా బాడీ అంతా కూడా మేమందరం గట్టిగా నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడ జరిగిన ఇష్యూ ఇంకొక కాడ జరగద్దు. దయచేసి గమనించలేదు, చిన్న బతుకులు బతకని దయచేసి అర్థం చేసుకోమని చెప్పి ఇవాళ మీడియా ద్వారా కూడా అందరి ద్వారా కూడా నేను కూడా గట్టిగా మేము కోరుకుంటున్నాను. దయచేసి గౌన్లను బతికించరు అని మా ప్రార్థన, అంతే తప్ప ఇంకా వేరే ఏది లేదు. మాకు ఎవరితో కొట్లాటలు లేవు, ఎవరితో లేవు. ఎంక్వైరీ చేసిరు. ఇంతవరకు అక్కడ ఎవరైతే 15 మంది పేర్లు మా వాళ్ళు ఇచ్చారో వాళ్ళని వచ్చి అడిగిన పాపాను కూడా పోలేదు ఇంతవరకు. ఇంత అన్యాయం అయితే ఎట్లుంటుంది? ఇప్పుడు మాకు బాధ అంతా ఏంటంటే చెట్లు నరికినోడు ఊర్లో మంచిగా చల్లగా తినుకుంటూ కూర్చున్నాడు, పాపం వీళ్ళంతా రోడ్ల మీద పడి ఎంతవరకు న్యాయం అండి ఇది? ఖచ్చితంగా వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకొని దయచేసి అందరూ ఇక్కడ వచ్చిన మనకు మహిళలు వచ్చిండ్రు, వివిధ గ్రామాలకి వెళ్ళి వచ్చారు. మీ అందరికీ కూడా పేరున మీ అందరికీ కూడా నమస్కారం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వదిలే ప్రసక్తే లేదు. మీరందరు మహిళలను కూడా నేను కోరుకుంటున్నా, ఇది మన వృత్తికి కష్టం వచ్చిన రోజులు. మీ భర్తలు మీ పిల్లలు పోయి 30-40 ఫీట్ల చెట్టు పైన తీసుకొని వచ్చి మన కుటుంబాన్ని నడుపుతున్నారు. వాళ్ళకు మీరందరూ తోడు ఉండి మన చెట్లను మనం కాపాడుకుందాం. ఇవాళ మగవాళ్ళు ఆడవాళ్ళని లేదు, ఇవాళ మన కుటుంబం అది. మన ఇల్లు గడవాలంటే మన భర్త పని చేస్తే తప్ప మన ఇల్లు నడవదు. ఇవాళ మనకు అసొంటి దానికే మనకే ఎసరు పెట్టి మన చెట్లు తీసేస్తే మనం ఎట్లా బతుకుతాం? ఇక రేపు పొద్దున తీయడానికి మన బతుకు ఎట్లా తెరవాలి? గవర్నమెంట్ ఎవరిని ఇస్తుందా? వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తారా? మనమే కాపాడుకోవాలి. ఇవాళ మీరు ఎట్లా నిలబడుతూ సర్వాయి పాపన్న ఎట్లయితే ఆయన రాజ్యాధికారం వేలిండో లేదా సర్వాయి పాపన్నకు ఉన్నంత వీరత్వం మనకు కూడా ఉండాలి. ఇవాళ జరిగిన ఇష్యూ మళ్ళీ మీ ఊళ్ళో జరిగితే మీరందరూ ఇదే కట్టెలు కత్తెలు పట్టుకొని నా కొడుకుల వాళ్ళ దగ్గర ఇంట్లో కూర్చొని బెదిరియాలి మనందరం కూడా. ఇంకొకసారి మీ జాగాలో కూడా అడుగు పెట్టద్దు. మేమందరం కూడా వస్తాం, చాలా మేమందరం కూడా తిన్నాం. కొడతారు వాళ్ళు కొడతాం, మనందరం దెబ్బలు తిందాం. మనం ఒక దెబ్బ కొడితే వాళ్ళని 10 దెబ్బలు కొడతాం. మన అయ్యా జాగిరా మన జాగాలకు వచ్చి మన చెట్లు తీసేంత వారికి ఎవడిచ్చిండని అధికారం హక్కు ఎవరికి ఉంటుంది? నీ ఇంట్లోకి వచ్చి ఎవడన్నా వండుకొని ఉంటే మీరందరూ ఏం చేస్తారు? ఇలా మా గౌన్లకు ఇంట్లోకి వచ్చి మా చెట్లు తీసేసారు. అదే మేము ప్రశ్న వేరే వాళ్ళని అడుగుతున్నా. మీ ఇంట్లోకి వేరేవాడు వచ్చి వండుకుంటే మీరు అన్ని అయ్యా బాపు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ చుట్టూ తిరుగుతారా, లేకపోతే తీసి బయట పడేసిన తల్లు అంటారా? ఇక మేము కదే అడుగుతున్నాం. ఇవాళ
మా ఇంట్లోకి వచ్చి మా చెట్లను నష్టం చేసి ఇంత చేస్తే మేము రోడ్ల మీద తిరుగుతున్నాం ఇవాళ. మరి మేము ఇచ్చిన కంప్లైంట్కి రెస్పాన్స్ ఉండదు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇవాళ మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇక్కడ వదిలేదే లేదు. మేము దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం. మాకు న్యాయం జరిగేంత వరకు, వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా మేము ఇదే ధోరణిలో ఉంటామని చెప్పి మీ అందరు కూడా తెలుపుతున్నాం. ఆల్రెడీ అక్కడ కూడా ఇచ్చేసేసి డిపార్ట్మెంట్లో కూడా ఇచ్చి 3 రోజులైంది. వచ్చి అడిగింది లేదు, పంచనామా చేసింది లేదు, పోయి ఏమైంది అని అడిగింది వాళ్ళు లేడు. వాళ్ళు మేము చూసుకుంటాం పో, మేము చూసుకుంటాం పో, మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటారు?